మీ అందరికి కూడా ఇష్యూలు తెలుసు కాబట్టి మీరందరినీ జనాల చైతన్యం చేయాలి. మరో పోరాటానికి సిద్ధం కాకుంటే మనం ఇక్కడ ఒకరికొకరు కలిసి కూర్చునే పరిస్థితి కూడా ఏర్పడతలేదు. ఎందుకంటే దాడులు ఎట్లయితున్నాయో చూస్తున్నారు, ఎన్కౌంటర్లు ఎట్లయితున్నారో చూస్తున్నారు. ఈ సభ ఇంత పెద్ద సభలో ఇంత పెద్ద మేధావులు, ఇంత పెద్ద కళాకారులు, ఇంత పెద్ద విప్లవకారులు, ఉద్యమకారులు ఉన్న సభకు ఇవాళ ఒక్క ఎలక్ట్రానిక్ మీడియాను కూడా పంపలేదంటే మీడియాను కూడా ఎట్లా మేనేజ్ చేస్తుందో గవర్నమెంట్ అర్థమవుతుందో. ఒక టీవీ అని ఉందా ఇక్కడ? కాకుండా పత్రికలు కూడా, టీవీ యజమానులు కూడా ఉండాలి. అసలు మీరు జనాల కొరకు పెట్టుకున్నారా పత్రికలు, టీవీలు? పార్టీల అధికారాలు భయపెట్టిస్తే భయపెట్టడానికి పెట్టుకున్నా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇంత పెద్ద మీటింగ్లో ఎలక్ట్రానిక్ మీడియాను రావద్దంటే గవర్నమెంట్ రాలేదు. మరి వాళ్ళు కూడా ప్రజల పక్షమో ప్రభుత్వ పక్షమో, ఎప్పుడు కూడా అదే ప్రభుత్వం ఉంటుంది అనుకోవడం మూర్ఖత్వము. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా దీన్ని గమనించి, పెద్దలు ఇప్పుడు జే చైర్మన్ గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు నిత్యం మీరు చూస్తూనే ఉన్నారు. నిరంతరము నిద్రపోకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు ఇప్పటి వరకు ప్రభుత్వము అన్ని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ప్రాక్టికల్గా ఎక్కడ కనవాలి. అభివృద్ధి మాత్రం పేపర్లలో కనబడుతుంది, టీవీలలో కనబడుతుంది, వార్తాపత్రికలలో కనబడుతుంది, కానీ ప్రాక్టికల్ ఎక్కడ కనవాలి. కాబట్టి మాటలలో తప్ప చేతలలో ఎక్కడ కనవాలి. 2.5 ఏళ్ల నుంచి అన్ని సంపన్న జాతి, అన్ని వర్గాలు రకరకాలుగా బాధపడుతూనే ఉన్నారు. ఇక్కడ బాగుపడ్డోళ్ళు ఎవరు లేరు. బాగుపడ్డోళ్ళు ఎవరో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు సభ టైం లేదు కాబట్టి అవకాశం ఇచ్చిన సోమన్నకు ముఖ్యంగా పాట ఎంబడే మాట ఉంటుంది, పాట ముందుగా ఉంటుంది, మాట వెనుక సీన్ ఉంటుంది. పాటను గౌరవించినాకనే మాటను గౌరవిస్తారు. కాబట్టి మీరు మేము కలిసి మరో తెలంగాణ ఉద్యమానికి సహకారం చేయడానికి మనం అందరం మనస్పర్ధలు వీడి కలిసికట్టుగా పోరాటం చేద్దామని కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ఉద్యమాలు.